Okay, so following the balances, so capital 1,90,000, so drawings capital మూలధనం, సో ఓనర్ మన బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు స్టార్టింగ్ లో పెట్టే ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ ఆర్ ఇన్వెస్ట్మెంట్ ఏమంటున్నాం, సో క్యాపిటల్ 1,90,000, డ్రాయింగ్స్ 7,000, ఓనర్ సో డ్రా ద పర్సనల్ యూజెస్, సో 7,000 రూపీస్ డ్రా చేసుకున్నాడు. సో ప్లాంట్ అండ్ మిషనరీ 1,20,000 రూపీస్. సో డెలివరీ వెహికల్ పర్చేస్ చేస్తాం 26,000 రూపీస్. Sundry debtors 36,000 rupees. Sundry creditors 26,000 rupees. Sundry debtors asset of our organization. Sundry creditors liability appu, so 26,000 rupees. So purchase 20,000 rupees. Sales 42,000 rupees. So wages 8,000 rupees. Cash at bank, salaries, repairs, stock on 1st April 2017. So మనం 31st March 2000 year ending లో మనం అకౌంట్స్ ప్రిపేర్ చేస్తున్నాం. So this is the opening stock 16,000. So rent 4,500. So manufacturing expenditure 1,500. So bills payable 23,500. So bad debts 5,000. So carriage 1,600. So this is the information. So this is the additional information. So prepare trading and profit and loss account and balance sheet as on 31st March 2018. సో మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో ప్రాబ్లం ఇలా ఉంటుందమ్మా. సో ప్రాబ్లం ఇలా ఉంటుందండి. సో ఆఫ్టర్ ఫాలోయింగ్ ద అడ్జస్ట్మెంట్స్ ఆర్ మేడ్, క్లోజింగ్ స్టాక్, సో క్లోజింగ్ స్టాక్ 16,000. సో డిప్రిషియేట్ ప్లాంట్ అండ్ మిషనరీ 10%. సో ప్లాంట్ అండ్ మిషనరీస్ మీద 10% డిప్రిషియేషన్ అంటే తరుగుదల క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇప్పుడు సపోజ్ ఒక మిషన్ మనం పర్చేజ్ చేసాం, ఈ రెండింగ్ లో దాని వాల్యూ సపోజ్ 5 lakhs పెట్టి మిషన్ పర్చేజ్ చేసాం. సో ఈ రెండింగ్ లో 5 lakhs ఉంటుందండి, సో ఉండదు. సో దాని మీద మిషన్ వాల్యూ ఏమవుతుంది, డిక్రీజ్ అయిపోతుంది. సో మనం ఇప్పుడు 1 lakh పెట్టి బైక్ కొన్నాం. సో 1 year తర్వాత మనం బైక్ సేల్ చేయాలంటే 70,000 కా 60,000 కా సేల్ చేస్తాం. సో ఆ రిమైనింగ్ మనకి ఏమైతే లాస్ పే చేస్తున్నామో అమౌంట్ మనం ఏమంటున్నాం, సో డిప్రిషియేషన్. మనం ఆ బైక్ ని యూజ్ చేసుకున్నందువల్ల సో దాని మీద తరుగుదల. సో డిప్రిషియేట్ ప్లాంట్ అండ్ మిషనరీ 10% అండ్ డెలివరీ వెహికల్స్, మనం వెహికల్ పర్చేజ్ చేస్తున్నాం ఇక్కడ, డెలివరీ వెహికల్స్ 26,000 రూపీస్. సో దీని మీద డెలివరీ వెహికల్స్ మీద 10% సో తరుగుదల క్యాలిక్యులేట్ చేయాలి. సో 10% ఇక్కడ డిప్రిషియేట్, డెలివరీ వెహికల్ మీద 15%, ప్లాంట్ అండ్ మిషనరీస్ మీద 10%. సో 10% ప్లాంట్ అండ్ మిషనరీ, సో డెలివరీ వెహికల్స్ 15%. సో ఈ డిప్రిషియేషన్ మొత్తం, ఈ తరుగుదల డిప్రిషియేషన్ మొత్తం సో మనకు లాస్, మన కంపెనీకి సో లాస్. ఓకే, సో దీన్ని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో డెబిట్ సైడ్ పోస్ట్ చేయాలి. సో డిప్రిషియేట్ ప్లాంట్ అండ్ మిషనరీ 10%, సో డెలివరీ వెహికల్స్ 15%. సో నెక్స్ట్ అన్పెయిడ్ రెంట్ అమౌంట్ 500 రూపీస్. ఓకే, సో మనం 31st March దాకా రెంట్ పే చేయాలండి. సో రెంట్ లో 500 రూపీస్ పే చేయాల. ఓకే, అన్పెయిడ్ రెంట్ అమౌంటెడ్ 500, అన్పెయిడ్ రెంట్ అమౌంటెడ్ 500. సో దిస్ ఈస్ ద అడిషనల్ ఇన్ఫర్మేషన్. Okay, so this is the additional or information or adjustments. Okay, so the adjustment or additional information are not prepared, sometimes not paid rent or interest, so other remaining things, ఇన్కమ్ ఎంటర్ చేయకపోవచ్చు, రెంట్ పే చేయకపోవచ్చు, ఇంట్రెస్ట్ పే చేయకపోవచ్చు. సో ఇదంతా ఎప్పుడు 31st March దాకా ఏమైతే మనం పే చేయకుండా ఉంటామో సో అలాంటి దాన్ని ఏమంటున్నాం మనం, అడిషనల్ ఇన్ఫర్మేషన్ అంటున్నాం. సో ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని మనం ఫైనల్ అకౌంట్ ప్రిపేర్ చేస్తాం. సో దిస్ ఇస్ ద రియల్ ప్రాబ్లం. సో మనకు ఫైనల్ అకౌంట్ ఫార్మాట్ ఉంటుంది. సో ట్రేడింగ్ అకౌంట్, సో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్. సో ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్. సో దిస్ ఇస్ ద సొల్యూషన్ అండి. సో ట్రేడింగ్ అకౌంట్ ప్రిపేర్ చేయాలి ఫస్ట్, నెక్స్ట్ వన్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, సో నెక్స్ట్ so balance sheet of that organization. So this is the problem. So problem particulars, this is the additional information. So first one trading account. So trading account prepare చేసి మనం ఏం క్యాలిక్యులేట్ చేస్తాం, సో గ్రాస్ ప్రాఫిట్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకే, సో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ప్రిపేర్ చేసి మనం ఏం క్యాలిక్యులేట్ చేస్తాం, సో నెట్ ప్రాఫిట్ ఆర్ నెట్ లాస్. So this is the balance sheet. Balance sheet is the only statement showing so left hand side liabilities, right hand side asset of that organization. So left hand side liabilities and right hand side asset of that particular organization. So left hand side company యొక్క అన్ని liabilities చూపిస్తామండి ఇక్కడ.
So here, so posted all liabilities of that particular organization. Here showing asset of that organization. Okay, so ikkada company యొక్క liabilities, here assets company యొక్క ఆస్తులు. సో ఇట్లా మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే బోత్ సైడ్ ఒకే వాల్యూ వస్తుంది. సో 2,08,100, 2,08,100. సో ఇక్కడ మీరు వేసిన ప్రాబ్లం కరెక్ట్. ఓకే, సో మీకు ఇక్కడ మీరు వేసిన ప్రాబ్లం రైట్ ఆర్ రాంగ్ మనకు అప్పుడే తెలిసిపోతుంది. సో ఇక్కడ 2,08,100, 2,08,000. సో బోత్ సైడ్ అసెట్ సైడ్ అండ్ లయబిలిటీ సైడ్ ఆర్ ఈక్వల్. ఓకే, రైట్ మా. సో లిసన్ కేర్ఫుల్లీ. సో దిస్ ఇస్ ద ప్రాబ్లం. ఓకే, సో దిస్ ఇస్ ద ప్రాబ్లం. ఈ ప్రాబ్లం బేస్ చేసుకుని మనం ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, ఫైనల్ అకౌంట్ ప్రిపేర్ చేస్తున్నాం. సో మనం ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ప్రిపేర్ చేయాలంటే ఆల్రెడీ సో మీకు వాట్సాప్ లో పోస్ట్ చేస్తున్నాం. సో ప్రీవియస్ గానీ పోస్ట్ చేస్తున్నాం. సో ట్రేడింగ్ అకౌంట్ ఫార్మాట్ ఏంటి, ట్రేడింగ్ అకౌంట్ లో డెబిట్ సైడ్ ఏముంటాయి, సో ట్రేడింగ్ అకౌంట్ లో సో క్రెడిట్ సైడ్ ఏం పోస్ట్ చేస్తాం, సో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో డెబిట్ సైడ్ ఏముంటాయి, సో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్ ఏ ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేయాలి. సో లయబిలిటీస్ అంటే ఏంటి, అప్పులు అంటే ఏంటి, కంపెనీ యొక్క అప్పులు. సో వాట్ ఆర్ ద లయబిలిటీస్. సో కంపెనీ యొక్క అసెట్స్ అంటే ఏంటి, సో వాట్ ఆర్ ద అసెట్స్ ఆఫ్ అవర్ ఆర్గనైజేషన్. సో అసెట్స్, లయబిలిటీస్, ఓకే, ఎక్స్పెండిచర్స్. మనకి ఎక్స్పెండిచర్స్ అంటే ఏంటో ఫైండ్ అవుట్ చేయాలి, అసెట్స్ అంటే ఏంటో ఫైండ్ అవుట్ చేయాలి. సో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో సో ఏం డెబిట్ సైడ్ ఏం పోస్ట్ చేయాలో ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఫార్మాట్ లో మీకు సెండ్ చేయడం అయింది. సో ఫార్మాట్ లో మనం యాడ్ చేస్తే సో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో డెబిట్ సైడ్ ఏం పోస్ట్ చేయాలి, క్రెడిట్ సైడ్ ఏం పోస్ట్ చేయాలి. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ వన్స్ అగైన్ సో క్లియర్లీ. సో లిజన్ మా. సో ట్రేడింగ్ అకౌంట్, సో ట్రేడింగ్ అకౌంట్, సో ట్రేడింగ్ అకౌంట్ అంటున్నాం. సో ట్రేడింగ్ అకౌంట్, సో ట్రేడింగ్ అకౌంట్ బిఫోర్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రోడక్ట్. సో మనం ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ బిఫోర్ సో ఫైనల్ అకౌంట్ సారీ ట్రేడింగ్ అకౌంట్ ప్రిపేర్ చేస్తాం. సో ట్రేడింగ్ అకౌంట్ ఇన్ ద సెన్స్ సో ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి ఏమైతే ఎక్స్పెండిచర్స్ మనకు పెట్టామో సో ఆ ఎక్స్పెండిచర్స్ మొత్తం సో ట్రేడింగ్ అకౌంట్ లో చూపిస్తాం. ఓకే, సో రైట్. సో ట్రేడింగ్ అకౌంట్ ఈస్ ద ఫస్ట్ అకౌంట్. Trading account is the first account, so prepared as a final account. So it is prepared to ascertain gross profit or gross loss. So gross profit or gross loss, gross profit or gross loss incurred during the accounting period. So on the debit side, left hand side, this is this side. So this is the debit side, this is the credit side. So debit side, on the debit side, trading account items such as opening stock, purchases and other direct expenditures. Direct expenditure. As we know that the normal rating chart, as we know this one rated voltage, current and frequency, these are the known ratings. ఇవి మనకి తెలిసినటివి. ఇవి కాక సర్క్యూట్ బ్రేకర్స్ లో ఎక్స్ట్రాగా ఏం రేటింగ్స్ ఉంటాయంటే బ్రేకింగ్ కెపాసిటీ, మేకింగ్ కెపాసిటీ, షార్టరింగ్ కెపాసిటీ. దీస్ ఆర్ ద 3 ఇంపార్టెంట్ రేటింగ్స్ ఆఫ్ okay ma'am. So disturbance is there. So trading account, so trading account, so listen and see carefully. So trading account, so trading account లో మనకి ఏం ట్రాన్సాక్షన్స్ ఉంటాయి, సో ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి అయిన ఎక్స్పెండిచర్స్ మొత్తం ట్రేడింగ్ అకౌంట్ లో ఉంటాయి. సో ట్రేడింగ్ ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంట్ ఈస్ ప్రిపేర్డ్ టు ఫైండ్ అవుట్ the gross profit of the business for the particular accounting period. So it is calculated by the comparing the net sales with the cost of goods sold. Okay, so right. So this is the debit side. So account వచ్చేసి T shape లో ఉంటుంది అనుకున్నాం మనం ఆల్రెడీ. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ డెబిట్ అంటున్నాం, రైట్ హ్యాండ్ సైడ్ క్రెడిట్ అంటున్నాం. సో DR in the sense debit, CR in the sense credit. Okay, so DR in the sense debit, CR in the sense credit. So debit side particulars. So opening stock here, this side debit side. So showing company assets and expenditures. So company assets and direct expenditure show the debit side balances.
So listen clearly. So this is the debit side. Debit side మనకి ఏముంటాయండి? So debit side opening stock purchases. So these are the asset of our organization. So opening stock asset. So purchases stock raw material purchases. So raw material also asset. So these are the direct expenditure to manufacturing a commodity. So these are the direct expenditure to manufacturing a commodity. So manufacturing చేయడానికి మనం ఏమైతే డైరెక్ట్ ఎక్స్పెండ్ లైక్ wages, so manufacturing expenditures carries inwards. So these are the direct expenditures. So credit side sales and closing stock. So credit side sales and closing stock. Okay, so right ma'am. So opening stock మనకి ప్రాబ్లం లో చూడండి. సో ప్రాబ్లం లో మనకి ఏమున్నాయి ఇక్కడ? సో ఓపెనింగ్ స్టాక్ ఆన్ 31st April 2017. సో మీకు ఇక్కడ అందుకే డేట్ మెన్షన్ చేస్తున్నాడు. సో 31st April 2017 ఓపెనింగ్ స్టాక్. సో 31st March 2018 క్లోజింగ్ స్టాక్, ఎండింగ్ స్టాక్. సో దిస్ ఈస్ ద క్లోజింగ్ స్టాక్ 16,000. సో దిస్ ఈస్ ద ఓపెనింగ్ స్టాక్. సో ఇన్ దిస్ ప్రాబ్లం బోత్ ఆర్ సేమ్, నో ప్రాబ్లం. ఓకే, సో 16,000 ఓపెనింగ్ స్టాక్, సో క్లోజింగ్ స్టాక్ 16,000. ఓకే, సో ట్రేడింగ్ అకౌంట్ opening stock 16,000, so purchases 20,000, so purchases 20,000, so debit side. Okay, wages direct wages in the sense మనం లేబర్ కి డైలీ లేబర్స్ పే చేసే వాటిని మనం ఏమంటున్నాం? సో wages అంటున్నాం. సో wages 8,000. మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పెండిచర్స్, మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పెండిచర్ ఒక ప్రొడక్ట్ ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి పెట్టిన ఎక్స్పెండిచర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పెండిచర్స్. సో క్యారేజ్ ఇన్ ద సెన్స్ లైక్ ట్రాన్స్పోర్టేషన్ ఎక్స్పెండిచర్ 1,600. So these are the debit balances. So these are the direct expenditures, opening stock, purchases and direct expenditures by sales. So మీకు మనకు ప్రాబ్లం లో సేల్స్ ఇచ్చున్నారు. సేల్స్ 42,000, సేల్స్ 42,000 by సేల్స్ 42,000 by క్లోజింగ్ స్టాక్. సో ట్రేడింగ్ అకౌంట్ లో అకౌంట్ ప్రిపేర్ చేస్తున్నాం. సో ఈ అకౌంట్ మనం ఏం క్యాలిక్యులేట్ చేస్తామండి? సో దిస్ ఈస్ ద ఫస్ట్ అకౌంట్ ప్రిపేర్డ్ యాజ్ ద ఫైనల్ అకౌంట్. సో ఇట్ ఈస్ ప్రిపేర్డ్ సో టు క్యాలిక్యులేట్ ఆర్ ఫైండ్ అవుట్ ద గ్రాస్ ప్రాఫిట్ ఆర్ గ్రాస్ లాస్ డ్యూరింగ్ ద అకౌంటింగ్ పీరియడ్ దాట్ పర్టికులర్ ఆర్గనైజేషన్, రైట్? సో ఇక్కడ మనం గ్రాస్ ప్రాఫిట్ గ్రాస్ లాస్ క్యాలిక్యులేట్ చేయాలి. సో గ్రాస్ లాస్ అంటే మొత్తం లాభము లేకుంటే మొత్తం నష్టము వచ్చిందా, సో క్యాలిక్యులేట్ చేయడానికి కంపెనీలో సో మన యొక్క సో ఇయర్ ఎండింగ్ అసెట్ ఏమున్నాయి. ఓకే, రైట్. సో ఈ క్లోజింగ్ స్టాక్ ఇన్ ద సెన్స్ రా మెటీరియల్ కావచ్చు, వర్క్ ఇన్ ప్రాసెస్ కావచ్చు, ఫినిష్డ్ కమోడిటీ కావచ్చు. సపోజ్ మనం వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాం, బస్సెస్ కంపెనీ లేకుంటే బైక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. సో మిడిల్ ఆఫ్ ద కమోడిటీ, సో ప్రోడక్ట్ పెయింటింగ్ వేయకుండా మిడిల్ లో కమోడిటీస్ ఉండొచ్చు. సో ఇంజిన్ పార్ట్స్ మాత్రం బిగించాం, టైర్స్ బిగించుకోవచ్చు. సో వర్క్ ఇన్ ప్రాసెస్, సో ఫినిష్డ్ కమోడిటీ మార్కెట్ లోకి రిలీజ్ చేయడానికి రెడీగా ఉంది, దాట్ కమోడిటీ. సో ఇంకా రా మెటీరియల్ ఉంది. సో ఓపెనింగ్ స్టాక్, రా మెటీరియల్ ప్లస్ వర్క్ ఇన్ ప్రాసెస్ ప్లస్ ఫినిష్డ్ కమోడిటీ, టోటల్ క్లోజింగ్ స్టాక్ 16,000 రూపీస్ ఉంది ఈ ఎండింగ్ లో. సో దీని కానీ ఇక్కడ చూస్తేనే కంపెనీ యొక్క ఫైనాన్స్ ఎగ్జాక్ట్ ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ ని వీ కెన్ మెజర్ ఈజీలీ. సో అదర్వైజ్ సో మనకు ఎగ్జాక్ట్ ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ ని మెజర్మెంట్ చేయలేం. సో ట్రేడింగ్ అకౌంట్, దిస్ ఇస్ ద ట్రేడింగ్ అకౌంట్. సో దీస్ ఆర్ ద ఎక్స్పెండిచర్స్, డెబిట్ సైడ్ ఎక్స్పెండిచర్స్. సో క్రెడిట్ సైడ్ ఇన్కమ్స్ ఆర్ okay. So these are the direct expenditures. So trading account shown only direct expenditures, right? So this is the sales and closing stock. So ikkada so total add chesamandi, ikkada total add chesam, ikkada total 42,000 plus 16,000, so 58,000 rupees total amount credit side. So this is the credit side, 58,000 rupees. So credit side lonchi so ee amount anta add cheskunnam. So carries in words manufacturing expenditure, wages, so purchases and opening stock. So ee amount lonchi so 58,000 lonchi ee amount less cheste so manaki 10,900 rupees excess ga undi. So ee excess ga undi, idi vachesi mana company ki generate aina income. Okay, so మన దగ్గర ఉండే అసెట్ సో సేల్స్ ద్వారా 42,000 వచ్చింది. సో క్లోజింగ్ స్టాక్ 16,000 ఉంది. సో టోటల్ 58,000. సో దిస్ ఈస్ ద అసెట్ ఆఫ్ అవర్ ఆర్గనైజేషన్. సో ఈ బ్యాలెన్స్ లోంచి ఈ బ్యాలెన్స్ రిడ్యూస్ చేసాం. సో 10,900 రూపీస్ గ్రాస్ ప్రాఫిట్ ఆఫ్ అవర్ ఆర్గనైజేషన్. సో 10,900 గ్రాస్ ప్రాఫిట్. సో ట్రేడింగ్ అకౌంట్ ప్రిపేర్ చేయడం మనకి ఏం క్యాలిక్యులేట్ చేస్తామండి? సో గ్రాస్ ప్రాఫిట్. సో గ్రాస్ ప్రాఫిట్ క్యాలిక్యులేట్ చేస్తాం. సో ట్రేడింగ్ అకౌంట్ ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంట్ ఈస్ ప్రిపేర్డ్ టు ఫైండ్ అవుట్ ద గ్రాస్ ప్రాఫిట్ ఆఫ్ ద బిజినెస్ ఫ్రమ్ ద పర్టికులర్ అకౌంటింగ్ పీరియడ్. ఓకే,
So it is calculated comparing the net sales to the cost of goods sold. So cost of goods sold in the sense, సో ఇది మొత్తం కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్. ఒక ప్రోడక్ట్ ని మనం పెట్టడానికి పెట్టిన ఎక్స్పెండిచర్ ని మొత్తం మనం ఏమంటున్నాం, సో కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్. సో కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్ లోంచి సేల్స్ అండ్ క్లోజింగ్ స్టాక్ యాడ్ చేసుకున్నాం. సో మనకు ప్రాఫిట్ ఎంత వచ్చిందండి, గ్రాస్ ప్రాఫిట్. సో 10,900 రూపీస్ ఇస్ ద గ్రాస్ ప్రాఫిట్, రైట్. సో నెక్స్ట్ వన్, సో ప్రిపేర్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. సో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ క్యాలిక్యులేట్ చేయడం మనం ఏం క్యాలిక్యులేట్ చేస్తాం, సో నెట్ ప్రాఫిట్ ఆర్ నెట్ లాస్ ఆఫ్ ద ఆర్గనైజేషన్. సో నికర లాభాన్ని మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకే, రైట్. సో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, అకౌంట్స్ అంటున్నామండి. సో లిజన్ క్లియర్లీ మా, లిజన్ కేర్ఫుల్లీ. సో ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, అకౌంట్స్. సో ఇక్కడ మనకి సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ డెబిట్ అంటున్నాం, రైట్ హ్యాండ్ సైడ్ క్రెడిట్ అంటున్నాం. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉండే ట్రాన్సాక్షన్స్ అన్ని 2 తోటి స్టార్ట్ చేస్తాం. సో 2 ఓపెనింగ్ స్టాక్, 2 పర్చేజెస్, 2 వేజెస్, 2 మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పెండిచర్స్, 2 క్యారీస్, 2 గ్రాస్ ప్రాఫిట్. ఓకే, సో క్రెడిట్ సైడ్ ట్రాన్సాక్షన్ బై తోటి స్టార్ట్ చేస్తున్నాం. సో బై సేల్స్, బై క్లోజింగ్ స్టాక్. సో నెక్స్ట్ వన్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. సో నెక్స్ట్ వన్, సో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. Okay, listen mom. So next one, profit and loss account. So profit and loss account, left hand side in the sense this side, left hand side. So company all office expenditures. So this is these expenditures are manufacturing expenditures. These expenditures are maintenance or administration or office expenditures. So office expenditures, salaries 8,000, salaries 8,000. Salaries 8,000. So repairs, so 1,900. So rent 4,500. Unpaid rent 500. So 5,000. Bad debts Rani Bakilu. So bad debts 5,000. So depreciation on plant and machinery 12,000. So to delivery vehicles 3,900. So in credit side, so gross profit, so 10,900. So previous here, this is the gross profit. So gross profit 10,900. So ట్రేడింగ్ అకౌంట్ ప్రిపేర్ చేయడం వల్ల మనం ఏం క్యాలిక్యులేట్ చేసామండి ఇక్కడ, సో గ్రాస్ ప్రాఫిట్ క్యాలిక్యులేట్ చేసాం. సో గ్రాస్ ప్రాఫిట్ ట్రాన్స్ఫర్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. సో మనకు ప్రాఫిట్ వచ్చింది. సో క్రెడిట్ సైడ్ ఏముంటాయి ఇక్కడ, సో క్రెడిట్ సైడ్ షోయింగ్ క్రెడిట్ సైడ్, దిస్ ఇస్ ద క్రెడిట్ సైడ్. సో క్రెడిట్ సైడ్ కంపెనీ యొక్క ప్రాఫిట్స్. సో కంపెనీకి ఇంకేమన్నా రెవెన్యూస్ జనరేట్ అయి ఉన్నాయా, ఓకే. సో దీస్ ఆర్ ద ఇక్కడ క్రెడిట్ సైడ్ పోస్ట్ చేస్తాం. సో గ్రాస్ ప్రాఫిట్ 10,900. So debit side, this is the debit side, all indirect expenditures. Listen, so here only post in trading account. So direct expenditures in the sense oka product manufacturing cheyadam kosam manam pette direct expenditures. So wages, manufacturing expenditures, so freight charges, carriage inwards, so fuel, so coal, power. So these are the direct expenditures. So here salaries, repairs, rent, interest paid, so bad debts, depreciation. So these are the indirect expenditures. So like advertisement expenditures, so TV ads kaavachu, paper ads kaavachu, these are the indirect expenditures. So indirect expenditures post on shown profit and loss account debit side. So what is the mean by profit and loss account? So after preparation of the trading account of profit and loss account, also known as the income statement. So it is prepared to calculate net profit or net loss the particular business period. So it begins with gross profit or gross loss. Okay, it begins gross profit. It begins gross profit or gross loss. దీని దేంతో స్టార్ట్ చేస్తామండి. సో గ్రాస్ ప్రాఫిట్ వచ్చిందా, లేకుంటే గ్రాస్ లాస్ వస్తే డెబిట్ సైడ్. సో గ్రాస్ లాస్ వచ్చి ఉంటే సపోజ్ ఇక్కడ గ్రాస్ లాస్ కానీ మనం క్యాలిక్యులేట్ అయి ఉంటే సో గ్రాస్ లాస్ డెబిట్ సైడ్ చూపిస్తాం. సో ఇప్పుడు మనకు గ్రాస్ ప్రాఫిట్ వచ్చింది ప్రాబ్లం లో, షోన్ స్టార్ట్ గ్రాస్ ప్రాఫిట్ ఆర్ గ్రాస్ లాస్. ఓకే, సో ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ ద సో ట్రేడింగ్ అకౌంట్.
So on the debit side, in this side, on the debit side, a profit and loss account, all indirect expenditures such as salary, rent, office, administration expenditures, marketing, so stationary expenditures, and losses incurred by the sale of asset, fire or theft, something, whatever may be. Okay, on the credit side, this is the credit side. On the credit side, profit and loss account, all the indirect incomes, all the indirect incomes, all the indirect incomes, and such as interest earned, so dividend received on sales, bad debts రాని బాకీలు, bad debts recovered. సో బ్యాడ్ డెట్స్ అంటే రాని బాకీలు అంటున్నాం, బ్యాడ్ డెట్స్ రికవర్డ్ వచ్చేసాయి, రావనుకున్న బాకీలు కానీ వచ్చేసాయి, బ్యాడ్ డెట్స్ రికవర్డ్. ఓకేనమ్మా. సో interest element, dividend received on the shares, bad debts recovered, profit on sales of assets etc. are mentioned. Okay, so ఇక్కడ క్లియర్ అమ్మా. సో మనం ఏమనుకుంటున్నాం, డెబిట్ సైడ్ షోన్ ఆల్ ఇండైరెక్ట్ ఎక్స్పెండిచర్స్, సో హియర్ ఆల్ ఇండైరెక్ట్ ఇన్కమ్స్. సో మీకు ఆల్రెడీ ప్రాబ్లమ్స్ లో ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంది. సో మీకు ఫార్మాట్ లో ఆల్రెడీ ఫార్మాట్ సెండ్ చేస్తున్నాం. సో ఫార్మాట్ లో మనం ఈజీగా నేర్చుకోవాలి, ఫార్మాట్ మైండ్ లో ఉంటే సో మనం we can easily solve these problems. Okay, my next one, balance sheet. So balance sheet is the statement of that a particular period, particular organization. So trading account, profit and loss account, accounts. So these are the accounts, trading account, profit and loss account. So here debit, left hand side debit, right hand side credit. సో ఇక్కడ ప్రతి ట్రాన్సాక్షన్ కి 2 తోటి స్టార్ట్ చేస్తున్నాం. సో క్రెడిట్ సైడ్ బై తోటి స్టార్ట్ చేస్తున్నాం. సో ట్రేడింగ్ అకౌంట్ ఫర్ ద ఇయర్ ఎండింగ్ 31st March 2018. సో ప్రతి అకౌంట్ కి హెడ్డింగ్ లో సో 31st March 2018. సో ట్రేడింగ్ అకౌంట్ యాజ్ ఆన్ 31st March 2018 అని హెడ్డింగ్ పెట్టుకుంటాం. సో ఇక్కడ అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఉంది కదండి. సో ప్రిపేర్ ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్ యాజ్ 31st March 2018 after the following adjustments are made. రైట్. సో క్లోజింగ్ స్టాక్. సో ఇక్కడ మనకు వచ్చే ఇన్ఫర్మేషన్ ఏమైతే ఉందో, ఇక్కడ ఉండే ఇన్ఫర్మేషన్, ఇక్కడ మనకు కనిపించే 3 ట్రాన్సాక్షన్స్, 3 అడిషనల్ ఇన్ఫర్మేషన్. సో మనం ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్ లో సో ఈ 3 ఏరియాస్ లో, సో ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్, ఈ 3 ఏరియాస్ లో ఎక్కడైనా 2 times మనకి పోస్ట్ చేయాలి. ఓకే, లిజన్ క్లియర్లీ మామ్. సో ఇక్కడ క్లోజింగ్ స్టాక్ ఉంది. సో క్లోజింగ్ స్టాక్ మనకు ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్. సో ఈ 3 లో ఎక్కడైనా 2 times మనకు కనిపిస్తుంది, 2 times మనం పోస్ట్ చేయాలి. సో డిప్రిషియేషన్ అండ్ మెషినరీ, సో డెలివరీ ఆఫ్ వెహికల్స్, మిషనరీ, ఇవి 2 ఎక్స్పెండిచర్స్. సో ఇవి 2 కంపెనీ యొక్క డిప్రిషియేట్ అండ్ ప్లాంట్ అండ్ మిషనరీ అంటున్నాం. సో ప్లాంట్ అండ్ మిషనరీస్ మనం యూజ్ చేసినందువల్ల సో 10% డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. సో డెలివరీ వెహికల్స్ మీద 15% క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. ఓకే, సో ఇవి 2 times మనకు కనిపిస్తాయి. సో అన్పెయిడ్ రెంట్ 500 2 times కనిపిస్తాయి. సో ఇక్కడ మీకు ఇచ్చిన అడిషనల్ ఇన్ఫర్మేషన్ 2 times పోస్ట్ చేయాలి. ఓకే, సో మీకు ఫైనల్ అకౌంట్ ప్రాబ్లం ఇలాగే ఉంటుంది ఎక్స్టర్నల్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఫైనల్ అకౌంట్ ప్రాబ్లం ఇదే. సో ఈ ఫైనల్ అకౌంట్ ప్రాబ్లం లో అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అడిషనల్ ఇన్ఫర్మేషన్ లో ఉండే ఇన్ఫర్మేషన్ సో మనం 2 times పోస్ట్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఉండే ఇన్ఫర్మేషన్, సో ఇక్కడ ఉండే ఇన్ఫర్మేషన్ ఓన్లీ వన్స్ మాత్రమే పోస్ట్ చేస్తాం ఎక్కడైనా. సో మేబీ ట్రేడింగ్ అకౌంట్, సో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్, ఇక్కడ ఉండే ఏమి ఇన్ఫర్మేషన్ అయినా ఒక టైం మాత్రమే పోస్ట్ చేస్తాం. సో ఇక్కడ ఉండే ఇన్ఫర్మేషన్ 2 times పోస్ట్ చేస్తాం. ఓకే, రైట్. సో ఈ పాయింట్ మైండ్ లో పెట్టుకోండి. సో క్యాపిటల్, సో ఆల్రెడీ ఈ బిజినెస్ టెర్మినాలజీ మొత్తం మీకు మెనీ టైమ్స్ వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేస్తున్నాను. ఓకే, సో క్యాపిటల్, డ్రాయింగ్స్, ప్లాంట్ అండ్ మిషనరీ. So once again I will repeat. So capital in the sense liability, మూలధనము, ఓనర్ వేరు బిజినెస్ వేరు అనుకుంటున్నాం. సో క్యాపిటల్, సో లయబిలిటీ ఆఫ్ ఆర్గనైజేషన్, డ్రాయింగ్స్ సొంత వాడకాలు, సో ప్లాంట్ అండ్ మిషనరీ అసెట్, సో డెలివరీ వెహికల్స్ అసెట్, సన్రీ డెటార్స్ అసెట్, సన్రీ క్రెడిటార్స్ లయబిలిటీ, సో పర్చేజెస్ అసెట్స్, సేల్స్ ఇన్కమ్, సో వేజెస్ expenditure, cash at bank asset, salaries expenditures, repairs expenditure, stock asset trading account పోస్ట్ చేసుకుంటున్నాం కదండి 16,000. సో రెంట్ expenditure, manufacturing expenses, సో bills payable,
బిల్స్ పేయబుల్ లయబిలిటీ మనం చెల్లించాల్సిన బిల్స్. సో బిల్స్ పేయబుల్ 23,500. సో లయబిలిటీ. సో బ్యాడ్ డేట్స్ రాణి బాకీలు అంటున్నాం 5,000. సో క్యారేజ్ ట్రాన్స్పోర్టేషన్ ఎక్స్పెండిచర్. సో దిస్ ఇస్ ద ఇన్ఫర్మేషన్, దిస్ ఇస్ ద అడిషనల్ ఇన్ఫర్మేషన్. సో ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని మనం ట్రేడింగ్ అకౌంట్ ప్రిపేర్ చేస్తాం. సో ట్రేడింగ్ అకౌంట్ లో గ్రాస్ ప్రాఫిట్ క్యాలిక్యులేట్ చేస్తాం. సో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ప్రిపేర్ చేస్తాం. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో సో డెబిట్ సైడ్ ఉండే వాల్యూస్ మొత్తం యాడ్ చేసుకున్నామండి. సో డెబిట్ సైడ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ చూడండి. సాలరీస్ 8,000 రూపీస్. సో రిపేర్స్ 1,900 రూపీస్. సో మనకు ప్రాబ్లమ్స్ లో చూడండి, సాలరీస్ 8,000, salaries 8,000. So 1,900 repairs. Salaries 8,000, repairs 8,000. So these are indirect expenditures. Salaries 8,000, repairs so 1,900. These are the indirect expenditures. So salaries 8,000. So repairs 1,900. So next rent indirect expenditures. So rent 4,500. ఇక్కడ అడిషనల్ ఇన్ఫర్మేషన్ లో మీకు కింద ఇచ్చినాడు అన్పెయిడ్ రెంట్ 500. సో ఇక్కడ మనం రెంట్ 4,500 పే చేసాం. సో ఈ ఇయర్ కి ఇంకా మనం ఎంత పే చేయాలి? 500 రూపీస్ పే చేయాలి. సో టోటల్ అమౌంట్ 5,000 రూపీస్. సో రెంట్ 4,500 రూపీస్, అన్పెయిడ్ రెంట్ సో 500 రూపీస్. దిస్ ఇస్ ద లయబిలిటీ. అన్పెయిడ్ రెంట్ ఇంకా మనం పే చేయాలి. సో మన కంపెనీకి లయబిలిటీ. So 4,500 add 500 unpaid rent. So total 5,000 rupees. So bad debts 5,000 rupees. Bad debts in the sense మనకు రావాలనుకుంటున్నాం. సో మనకు డెటర్స్ నుంచి రావాలి. సో వాళ్ళు మనకి ఎగ్గొట్టేసారు, అమౌంట్ ఇవ్వడం లే. సో బ్యాడ్ డెట్స్ 5,000 రూపీస్. సో దిస్ ఇస్ ద లాస్. బ్యాడ్ డెట్స్ అంటే రావు మనకు. సపోజ్ ఒక దగ్గర నుంచి 5,000 రూపీస్ రావాలి, వాడు పే చేయలే మనకు అమౌంట్. సో ఈ 5,000 సో డెబిట్ లాస్. So bad debts loss. So bad debts 5,000 rupees. So depreciate on plant and machinery 12,000 rupees. Now listen, depreciate on plant and machinery. So మనకి కింద అడ్జస్ట్మెంట్ లో ఇచ్చున్నాం. సో depreciate plant and machinery 10%. సో plant and machineries మనం యూజ్ చేసుకున్నందుకు 1 year గాను 10% దీని మీద సో depreciation క్యాలిక్యులేట్ చేయాలి అంటున్నాం. ఓకే. సో plant and machineries అసెట్ వాల్యూ ఎంత ఇక్కడ? సో plant and machineries 1,20,000. So 1,20,000 asset value. So plant and machinery 1,20,000 asset value. Asset values mean the 10% depreciation calculate cheyali. So 10% depreciation ante enta avutundi problem. So 10,000 1,20,000 mean the 10% in the sense 12,000 rupees depreciation. So 12,000 plant and machineries మీద సో depreciation. సో నెక్స్ట్ వన్ డెలివరీ వెహికల్స్. వెహికల్ పర్చేజ్ చేస్తున్నాం. సో డెలివరీ వెహికల్స్ మీద ఎంత? 15% డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేయమన్నాడు. సో 15% ఇన్ ద సెన్స్ 26,000 into 15% by 100. ఓకే. సో 26,000 మీద 15% ఇన్ ద సెన్స్ 3,900. సో డిప్రిసియేషన్ సో ప్లాంట్ అండ్ మిషనరీ 12,000. So plant and machinery 12,000. So delivery vehicles 3,900. So total depreciation loss. So 15,900 rupees మన మిషన్ ని ఆ వెహికల్స్ ని మనం యూజ్ చేసుకున్నవా ఇయర్లీ మనం రెడ్యూస్ చేసుకునే. సో ఇట్లా ఎందుకు రెడ్యూస్ చేస్తున్నామండి? సో మన కంపెనీ మిషనరీస్ కొన్నాం, 10 lakhs మిషన్ పెట్టి కొన్నాం, 10 lakhs మిషనరీస్ పర్చేజ్ చేసాం. సో ఈ రెండింగ్ లో ఆ 10 lakhs మనం ఎవరికైనా సేల్ చేసాం అసెట్స్ ని. సో 10 lakhs వస్తుందా? రాదు. సో ఇక్కడ ఏంటి? సో దీనివల్ల మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఏంటి? కంపెనీ యొక్క ఎగ్జాక్ట్ ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ మెజర్మెంట్ చేయాలి. సో కంపెనీలో ఉండే రియల్ అసెట్స్ ఎంతైతే ఉన్నాయో సో అవి మాత్రం మనం డిస్ప్లే చేయాలి బయట పీపుల్ కి, బయట పబ్లిక్ కి అండ్ అదర్ ఇంట్రెస్టెడ్ పార్టీస్. సో 15,900 rupees is the depreciation. So total, so this is the debit side. Debit side, these are the expenditures total. So 35,800. So 30 ఇవన్నీ యాడ్ చేస్తే 35,800 వస్తుందండి. సో 35,800 డెబిట్ బ్యాలెన్సెస్. సో క్రెడిట్ బ్యాలెన్సెస్ ఓన్లీ 10,900 రూపీస్. సో క్రెడిట్ సైడ్ బ్యాలెన్స్ 10,900 రూపీస్. సో 35,800 ఎక్సెస్ అమౌంట్ ఉంది మనకి. ఇక్కడ ఎక్కడైతే ఎక్సెస్ అమౌంట్ ఉందో
ఎక్సెస్ అమౌంట్ లోంచి తక్కువగా ఉండే అమౌంట్ లెస్ చేస్తాము. సో ఇక్కడ 35,800 ఇవన్నీ యాడ్ చేస్తే మనకు 35,800 వచ్చింది. సో గ్రాస్ ప్రాఫిట్ ఓన్లీ 10,900 రూపీస్ లెస్ చేసాం. సో డెబిట్ సైడ్ మనం పెట్టిన ఎక్స్పెండిచర్, మన కంపెనీకి అయిన ఎక్స్పెండిచర్స్ 35,800 అయితే సో మనకు జనరేట్ అయిన రెవెన్యూ ఓన్లీ 10,900 రూపీస్. సో రిమైనింగ్ 24,900 రూపీస్ లాస్. సో 24,900 రూపీస్ లాస్. సో అందుకే ఏమంటున్నాం, సో క్రెడిట్ సైడ్ బై లాస్ 24,900 రూపీస్. సో ఈ అమౌంట్ మనకి ఈక్వల్ రావాలంటే ఏం చేయాలి? సో ఇక్కడ కానీ చూడండి ట్రేడింగ్ అకౌంట్ లో, సో ఈ అమౌంట్ మొత్తం యాడ్ చేసుకున్నాం. సో ఇక్కడ ఈ అమౌంట్ టోటల్ యాడ్ చేస్తే 58,000. డెబిట్ సైడ్ క్రెడిట్ సైడ్ బ్యాలెన్స్ ఎక్కువగా ఉంది డెబిట్ సైడ్ బ్యాలెన్సెస్ కంటే. సో డిఫరెన్స్ 10,900 రూపీస్ యాడ్ చేస్తే 58,000 వచ్చింది. సో దిస్ ఈస్ కాల్డ్ బై గ్రాస్ ప్రాఫిట్. ఓకే, సో ఇక్కడ మనకి ఈ అమౌంట్ ఎక్కువగా ఉంది, ఈ అమౌంట్ తక్కువగా ఉంది. సో ఇక్కడ ఇన్కర్డ్ లాస్, నెట్ లాస్ 24,900, రైట్. సో సపోజ్ అదే ఇక్కడ వాల్యూ ఎక్కువ వచ్చి ఉంటే మనం ఏమవుతుంది, సో నెట్ ప్రాఫిట్ వచ్చి ఉంటుంది. సో నెట్ ప్రాఫిట్ ఎంటర్ చేసుకుంటాం. సో 35,800 is the total amount in profit and loss account. సో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ మనకు నెట్ లాస్ ఎంత వచ్చిందండి 24,900. ఇక్కడ మనం ఏం క్యాలిక్యులేట్ చేసాం, సో నెట్ లాస్ క్యాలిక్యులేట్ చేసాం. సో ఫైనల్లీ ఓకే, సో నెక్స్ట్ ఫైనల్లీ సో బ్యాలెన్స్ షీట్ ని క్యాలిక్యులేట్ చేస్తున్నామండి. సో వాట్ ఈస్ మీన్డ్ బై బ్యాలెన్స్ షీట్? సో బ్యాలెన్స్ షీట్ ఈస్ ద స్టేట్మెంట్. సో బ్యాలెన్స్ షీట్ ఈస్ ద స్టేట్మెంట్. సో ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, అకౌంట్స్ అవి రెండు అకౌంట్స్. సో టూలు బైలు తోటి స్టార్ట్ చేస్తున్నాం. సో ట్రేడింగ్ అకౌంట్ ఈస్ ద ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అకౌంట్స్. ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్ సైడ్ 2 తోటి స్టార్ట్ చేస్తాం, బై క్రెడిట్ సైడ్ బై తోటి స్టార్ట్ చేస్తాం. సో దిస్ ఈస్ ద బ్యాలెన్స్ షీట్. సో బ్యాలెన్స్ షీట్ ఈస్ ద స్టేట్మెంట్ showing the position of the assets and liabilities. So balance sheet is the statement showing the position of the assets and liabilities of the business in a particular accounting period. So the value of assets showing which we can realize from the market, and value of liability shown the which have to pay the future asset is equal to capital plus liabilities. Okay, so balance sheet left hand side shown liabilities and right hand side assets. So balance sheet మనం ఏమనుకుంటున్నాం, this is the only statement showing assets and liabilities of organization. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లైబిలిటీస్ ఉన్నాయి, రైట్ హ్యాండ్ సైడ్ అసెట్స్ ఉన్నాయి. సో లైబిలిటీస్ లో క్యాపిటల్ మూలధనం అంటున్నాం, ఓనర్ వేరు బిజినెస్ వేరు. సో బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్, సెపరేట్ ఎంటిటీ కాన్సెప్ట్. సో క్యాపిటల్ 1,90,000 రూపీస్, 1,90,000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ ఓనర్. సో దీంట్లోంచి మనకు డ్రాయింగ్స్ అని ఇచ్చున్నామండి. సో డ్రాయింగ్స్ అంటే ఏమనుకుంటున్నాం, సొంత వాడకాలు అనుకుంటున్నాం. డ్రాయింగ్స్ సొంత వాడకాలు. సో బిజినెస్ ఓనర్ బిజినెస్ లో నుంచి 7,000 రూపీస్ డ్రా చేసుకున్నాడు. సో 7,000 రూపీస్ డ్రా చేసుకున్నాడు. 1,19,000 మైనస్ 7,000 రూపీస్. సో నెక్స్ట్ దీనికి ఏంటండి, నెట్ ప్రాఫిట్ వచ్చి ఉంటే మనం యాడ్ చేస్తాం. ఇక్కడ నెట్ ప్రాఫిట్ వచ్చి ఉంటే మనకి యాడ్ చేస్తాం, బట్ ఇక్కడ నెట్ లాస్ వచ్చింది మనకి. సో నెట్ ప్రాఫిట్ వచ్చి ఉంటే యాడ్ చేస్తాం, నెట్ లాస్ వచ్చింది లెస్ 24,900. సో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ 24,000 నెట్ లాస్, 24,000 మైనస్ 24,000, total amount 1,58,100 rupees. So current liabilities or liabilities. So current liabilities in the sense ప్రస్తుత అప్పులు అంటున్నాం. అప్పులు ఏమున్నాయి మనకి ఇచ్చిన డేటాలో, సన్రీ క్రెడిటార్స్ రుణదాతలు, సన్రీ క్రెడిటార్స్. సో 26,000. బిల్స్ పేబుల్ మనం ఇంకా పే చేయాల్సిన బిల్స్. సో 23,500. సో అన్పెయిడ్ రెంట్, ఇంకా మనం రెంట్ పే చేయాలి 500 రూపీస్. సో దీస్ ఆర్ ద లైబిలిటీస్ ఆఫ్ అవర్ ఆర్గనైజేషన్, దాట్ పర్టికులర్ ఆర్గనైజేషన్. So 26,000 so is the liability. So bills payable 23,500. So unpaid rent so 500. So next assets. So these are the liabilities. ఇవన్నీ కంపెనీ యొక్క అప్పులండి, ఇవన్నీ కంపెనీ యొక్క అప్పులు. liabilities in the sense అప్పులు. సో ఇవన్నీ కంపెనీ యొక్క liabilities. సో అసెట్స్ సైడ్ చూద్దాం. మీకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ లో అసెట్స్. సో ప్లాంట్ అండ్ మిషనరీ ఇచ్చినాడు 1,20,000 రూపీస్ వాల్యూ. సో ప్లాంట్ అండ్ మిషనరీ 1,20,000 రూపీస్ మనకు ప్రాబ్లమ్స్ లో ఉందండి. సో ఇక్కడ చూడండి 1,20,000 రూపీస్ ప్లాంట్ అండ్ మిషనరీ. సో ప్లాంట్ అండ్ మిషనరీ అసెట్, కంపెనీ యొక్క ఆస్తి.
సో ప్లాంట్ అండ్ మిషనరీ 1,20,000. సో 1,20,000 రూపీస్ ఎప్పుడు ఏప్రిల్ ఫస్ట్ డేట్ న ప్లాంట్ అండ్ మిషనరీ వాల్యూ 1,20,000. సో మనం ఎప్పుడు అకౌంట్స్ ప్రిపేర్ చేస్తున్నాం? సో March 31st, 2018. సో దిస్ వాల్యూ ఎప్పుడు? సో 1st April 2017. సో మనం అకౌంట్ ప్రిపేర్ చేసేది 31st March 2018. సో 31st March 2018. సో ప్లాంట్ అండ్ మిషనరీ వాల్యూ ఎంత ఉండాలి? సో ఇక్కడ 1,20,000 ఏప్రిల్ 1st వాల్యూ. సో ఇక్కడ మనకు అడ్జస్ట్మెంట్ ఇచ్చున్నాం. సో ప్లాంట్ అండ్ మిషనరీస్ మీద 10% తరుగుదల తీసేసేయండి అంటున్నాడు. సో డిప్రిషియేషన్ సో రెడ్యూస్ చేయండి. సో 10% అంటే మనకి ఎంత వచ్చింది? సో 12,000 రూపీస్ వచ్చింది. సో 1,20,000 minus 12,000. సో ప్లాంట్ అండ్ మిషనరీ 1,20,000. సో లెస్ 10% డిప్రిషియేషన్ 12,000. సో 1,08,000 ఎగ్జాక్ట్ గా మిషన్ వాల్యూ. సో కంపెనీ మిషన్ వాల్యూ ఎంత? సో 1,08,000. ఓకే, నెక్స్ట్ వెహికల్ ఎంత పర్చేజ్ చేసాం? సో 26,000 రూపీస్ వెహికల్ పర్చేజ్ చేసాం ఏప్రిల్ 1st. సో ఏప్రిల్ 1st 26,000. సో March 31st 2018 దాని వాల్యూ ఎంత? 22,100 రూపీస్. సో వై? సో దీని మీద 15% డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేయాలి. సో 15% సో డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. సో 15% డిప్రిషియేషన్ ఇన్ ద సెన్స్ అరుగుదల లేదా తరుగుదల అంటున్నాం. సో 3,900 రూపీస్. సో 3,900 రూపీస్ డిప్రిషియేట్ దాట్ అసెట్. సో 3,900 లెస్ చేస్తే 22,100 రూపీస్. ఓకే, సో నెక్స్ట్ కరెంట్ అసెట్స్ ఏమున్నాయండి? సో క్లోజింగ్ స్టాక్ 16,000. క్లోజింగ్ స్టాక్ మనకు అడిషనల్ ఇన్ఫర్మేషన్ లో ఉంది. సో క్లోజింగ్ స్టాక్ 16,000 అడిషనల్ ఇన్ఫర్మేషన్. క్లోజింగ్ స్టాక్ అడిషనల్ ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ ఉండే ఇన్ఫర్మేషన్ మనం 2 times పోస్ట్ చేయాలి అని చెప్పాను. సో ఆల్రెడీ వన్స్ అగైన్ రిమైన్ మా. సో క్లోజింగ్ స్టాక్ 16,000. సో ఇక్కడ ట్రేడింగ్ అకౌంట్ లో క్లోజింగ్ స్టాక్ 16,000 పోస్ట్ చేసాం వన్స్. సో నెక్స్ట్ క్లోజింగ్ స్టాక్ మనకి ఏమవుతుంది? అసెట్. సో క్లోజింగ్ స్టాక్ 16,000 అసెట్. సో ఇక్కడ మళ్ళీ అసెట్ ని పోస్ట్ చేసాం 16,000. సో నెక్స్ట్ సన్రీ డేటాస్ మనకు రావాల్సిన అమౌంట్. సో బయట పీపుల్ దగ్గర నుంచి మనకు రావాలి రుణగ్రస్తులు, ఇది అసెట్. సన్రీ క్రెడిటార్స్ లయబిలిటీ. సన్రీ డేటాస్ అసెట్. క్యాష్ అట్ బ్యాంక్ మన అమౌంట్ బ్యాంక్ లో ఉంది, మన కంపెనీ యొక్క అమౌంట్ బ్యాంక్ లో ఉంది. ఇవన్నీ అసెట్స్. కరెంట్ అసెట్స్ ఇన్ ద సెన్స్ ఇక్కడ ఏం లేదమ్మా మీనింగ్ ప్రజెంట్ ప్రస్తుత ఆస్తులు. కరెంట్ లయబిలిటీస్ ఇన్ ద సెన్స్ ప్రస్తుత అప్పులు. ఓకే, సో కరెంట్ అసెట్స్ కరెంట్ లయబిలిటీస్. సో బ్యాలెన్స్ షీట్ షోన్ ఓన్లీ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లయబిలిటీస్, రైట్ హ్యాండ్ సైడ్ అసెట్స్. సో ఇక్కడ అన్ని అప్పులు ఉంటాయి, ఇక్కడ అన్ని ఆస్తులు ఉంటాయి. సో ఇక్కడ మనకు ప్రాబ్లం చేసాం, మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మొత్తం పోస్ట్ చేసాం. సో బోత్ సైడ్ ఇక్కడ ఒకటే వాల్యూ వస్తుంది మీకు. సో 2,08,000 ఇవన్నీ అసెట్స్ మొత్తం యాడ్ చేసుకుంటే 2,08,100. సో లయబిలిటీస్ అన్ని యాడ్ చేసుకుంటే సో 2,08,100. సో ఇక్కడ మనకి బోత్ సైడ్ ఒకే వాల్యూ వచ్చింది. మీరు వేసిన ప్రాబ్లం కరెక్ట్. ఇక్కడ సొల్యూషన్ ఆన్సర్ ఇస్ ద 2,08,100. సో బ్యాలెన్స్ బోత్ సైడ్ ఒకటే వాల్యూ వస్తుంది. సో మీరు వేసిన ప్రాబ్లం కరెక్ట్. సో ప్రాబ్లం ఇట్లా వేయాలండి. ప్రాబ్లం ఈజీగా ఉంటుంది. సో బట్ మనకు ట్రేడింగ్ అకౌంట్ లో డెబిట్ సైడ్ ఏం పోస్ట్ చేయాలి, సో క్రెడిట్ సైడ్ ఏం పోస్ట్ చేయాలి, సో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో డెబిట్ సైడ్ ఏం పోస్ట్ చేయాలి, సో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్ ఏం పోస్ట్ చేయాలి, సో మనం ఈజీగా ఐడెంటిఫై చేసుకుంటే సో మనకి ఆల్రెడీ ఫార్మాట్ సెండ్ చేస్తున్న ఫార్మాట్ లో మనం బ్యాడ్ చేయాలి, ఫార్మాట్ నేర్చుకోవాలి. సో ఇక్కడ మనం ఓన్లీ సో ట్రేడింగ్ అకౌంట్ ఫార్మాట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఫార్మాట్, బ్యాలెన్స్ షీట్ ఫార్మాట్ మనం ప్రిపేర్ చేసినాం. సో మనకు ఆఫ్ మార్క్స్ వస్తాయి. సో ఇక్కడ ఫార్మాట్ లో ఆల్రెడీ ఎగ్జాంపుల్ ఫార్మాట్ మీకు ఫార్వర్డ్ చేస్తున్నాం. సో ఇవి మారవు. సో ట్రేడింగ్ అకౌంట్ లో డెబిట్ సైడ్ ఏముంటాయి, సో ఆల్ ఇండైరెక్ట్ ఎక్స్పెండిచర్స్. సో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో డెబిట్ సైడ్ ఏముంటాయి, ఆల్ ఇండైరెక్ట్ ఎక్స్పెండిచర్స్. సో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్ ఏముంటాయి, ఆల్ ఇండైరెక్ట్ ఇన్కమ్స్. సో బ్యాలెన్స్ షీట్ లో బ్యాలెన్స్ షీట్ లో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏముంటాయి, సో లయబిలిటీస్. రైట్ హ్యాండ్ సైడ్ ఏం పోస్ట్ చేస్తాం, అసెట్స్. సో దిస్ ఇస్ ద ప్రిన్సిపల్స్, దీస్ ఆర్ ద ప్రిన్సిపల్స్. ఓకే, సో వీటిని బేస్ చేసుకొని మనకు టోటల్ అకౌంట్ డిపెండ్ అయి ఉంటుంది. సో దిస్ ఇస్ ద ప్రాబ్లం. ఓకేనమ్మా. సో నెక్స్ట్ సో ఇంకొక ప్రాబ్లం చూద్దాం, ఇంకొక మోడల్ ప్రాబ్లం చూద్దాం. సో ఇక్కడ ఇంటర్ప్రిటేషన్ చూడండి. సో ఫ్రమ్ ద ఫాలోయింగ్ బ్యాలెన్సెస్ has been extracted from the books of Ram Prasad and Sons 31st March 2018. ఓకే, సో రామ్ ప్రసాద్ అండ్ సన్ 31st March 2000 ఇన్ఫర్మేషన్ దాంట్లో అకౌంట్స్ ప్రిపేర్ చేయమంటున్నాడు. సో ఇక్కడ మనకి ఆల్రెడీ ఇక్కడ ట్రయల్ బ్యాలెన్స్ ప్రాబ్లం ఇచ్చున్నామమ్మా.
సో ఈ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి? సో ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్ క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. సో మీకు ఎక్స్టర్నల్ ఎగ్జామ్ లో ఇదే ప్రాబ్లం ఉంటుంది, ఇలాగే ప్రాబ్లం ఉంటుంది. ఓకే, క్వశ్చన్. సో ఫ్రమ్ ఫాలోయింగ్ ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అంటున్నాం. Okay, so this is the information. So particulars debit amount, particulars credit amount. So additional information. So here also there additional information or adjustments. So prepare trading and profit and loss account for the year ending 31st March 2018 balance sheet as at that particular date or particular period, right? సో ఈ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని మనం ఏం క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు? సో ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్. సో దిస్ ఇస్ ద ఇన్ఫర్మేషన్. సో ఫైనల్ అకౌంట్ ప్రిపేర్ చేయడం వల్ల వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్? సో వాట్ ఆర్ ద ఇంట్రెస్టెడ్ పార్టీస్? సో ఫైనల్ అకౌంట్ help to the business to know the profitability of the business on a particular accounting period. So we know the financial strength. So final account provide information about the financial strength of the business. It means help to deciding whether the business can purchase new assets with its own funds or not. సో మనం కొత్త మిషన్లు కొనాలా, లేకుంటే ఇంకా ఇన్వెస్ట్మెంట్ చేయాలా, ఇంకా షేర్ హోల్డర్ ఫండ్ కలెక్ట్ చేసుకోవాలా. సో we know the financial strength. So forecasting and budgeting. సో ఫైనల్ అకౌంట్ ప్రిపేర్ చేయడం వల్ల మనం ఇంకా ఏమిటి అడ్వాంటేజ్ ఏంటి? So final accounts are the basis of forecasting or prediction or expectation about the future. So final account are the basis of forecasting and budgeting for the top management on the basis of last year final account. So management decide the business new goals for the current year and preparing the budget for the expenditures. So this is also information or communication to the other parties. We need the final account or financial statement to communicate our financial position with different parties in the sense investors, leaders of money, suppliers or other financial institutions, so trade creditors and government and other interested parties. Okay, so next point which help the final decision and decision making. So final account can calculate the growth rate of the business comparing the financial statement. So comparing the financial statement year with the last or previous. So previous year తో కంపేర్ చేయడానికి, లేదా ఫోర్కాస్టింగ్, ప్రిడిక్షన్ ఆర్ ఎక్స్పెక్టేషన్ అబౌట్ ద ఫ్యూచర్. సో ముందుగానే రేపు నెక్స్ట్ ఇయర్ ఎలా ఉంటుంది ఎక్స్పెక్ట్ చేయడానికి. సో ఈ మనకు బ్యాలెన్స్ షీట్ మనకి యూజ్ అవుతుంది. ఓకే, అందుకోసం కంపెనీ సో ఫైనల్ అకౌంట్ ప్రిపేర్ చేయాలి. సో బయట మన కంపెనీలో ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళకి సో మాన్యువల్ సెండ్ చేయాలి. who are the interested parties, who are the users of final account are management. So management, investors, lenders and other financial institutions, so government, taxation authorities, so other parties. సో మేనేజ్మెంట్ కి ఎట్లా యూజ్ అవుతుందండి ఇది? సో ఫైనల్ అకౌంట్ మేనేజ్మెంట్ కి ఎట్లా యూజ్ అవుతుంది? సో మేనేజ్మెంట్ use final account or financial statement for preparing the plan and budget for the next year. Investors, who are the investors? Shareholders. Investors are the shareholders, person who invest their money into our business or on the particular business. So before making investment, they want to know earning capacity of enterprises. So the final account provide all the information to them. Okay, so this is the useful information. So lender, money or other financial institutions, they want to know the repaying capacity of the business. సో మనం పెట్టిన ఒక కంపెనీలో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం, ఆ కంపెనీ మళ్ళీ మనకి తిరిగి పే చేయగలదా? దే వాంట్ టు నో ద రీపేయింగ్ కెపాసిటీ ఆఫ్ ద బిజినెస్. సో ద ఫైనల్ అకౌంట్ ప్రొవైడ్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ టు దెమ్. Taxation to authority collect the taxes, business net profit for the year. To know the net profit, we need the final account, financial statement of the year. So government can give financial statement, government authorities determine the progress of the various industries to pay the income tax. So various taxation policies.
So these are the interested parties. Okay, so okay, ma'am. So this is the a real problem in our examination point of view. So ఈ problem base చేసుకుని this is the additional information. So ఈ additional information base చేసుకుని మనం trading account, so profit and loss account, so balance sheet ఇలా ప్రిపేర్ చేయాలి. సో ట్రేడింగ్ అకౌంట్ లో మనకి ఏముంటుంది, వన్స్ అగైన్ ఐ విల్ రిపీట్ మా. సో ఇక్కడ ఉండే అడిషనల్ ఇన్ఫర్మేషన్, సో దిస్ ఈస్ ద అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఆర్ అడ్జస్ట్మెంట్. సో ఇక్కడ ఉండే అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఆర్ అడ్జస్ట్మెంట్ మనం 2 టైమ్స్ పోస్ట్ చేయాలి. సో 2 టైమ్స్ మనం పోస్ట్ చేయాలి. సో ట్రేడింగ్ అకౌంట్ కావచ్చు, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కావచ్చు, బ్యాలెన్స్ షీట్ కావచ్చు. సో ఇక్కడ ఉండే ఇన్ఫర్మేషన్, సో ఇక్కడ ఉండే ఇన్ఫర్మేషన్ పర్టికులర్స్, మిషనరీస్, క్యాష్, బ్యాంక్ క్యాష్ అండ్ వేజెస్. సో ఇక్కడ ఉండే ఏ ఇన్ఫర్మేషన్ అయినా సో ఓన్లీ వన్స్ మాత్రమే పోస్ట్ చేస్తాం. సో వెదర్ ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్. సో బట్ ఇక్కడ ఉండే ఇన్ఫర్మేషన్ మాత్రం మనం 2 టైమ్స్ పోస్ట్ చేస్తాం. సో 2 ఏరియాస్ లో పోస్ట్ చేస్తాం. సో ట్రేడింగ్ అకౌంట్ కావచ్చు, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కావచ్చు, ట్రేడింగ్ అకౌంట్ కావచ్చు, బ్యాలెన్స్ షీట్ కావచ్చు. సో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కావచ్చు, బ్యాలెన్స్ షీట్ కావచ్చు. ఓకే, బ్యాలెన్స్ షీట్ కావచ్చు, ట్రేడింగ్ అకౌంట్ కావచ్చు. సో పోస్ట్ చేయాలి. సో ఇక్కడ ఉండే ఇన్ఫర్మేషన్ మాత్రం ఓన్లీ వన్స్ మాత్రమే పోస్ట్ చేస్తాం. సో ఏదర్ ట్రేడింగ్ అకౌంట్, ఏదర్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఆర్ బ్యాలెన్స్ షీట్. సో రైట్. So the trading account. So trading account prepare, trading account lo I will repeat again, ma'am. So trading account lo idi product before manufacturing, product of manufacturing prepare chestappudu manufacturing, so factory దగ్గర ప్రిపేర్ చేస్తాం అనుకోండి. ఓకే, పాయింట్ ఆఫ్ వ్యూ. సో ట్రేడింగ్ అకౌంట్ ఇన్ ద సెన్స్, సో దిస్ ఇస్ ద ఫస్ట్ అకౌంట్ ప్రిపేర్ టు మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పెండిచర్ అకౌంట్. ఓకే, ట్రేడింగ్ అకౌంట్ లో ఆల్ డైరెక్ట్ ఎక్స్పెండిచర్స్. సో ట్రేడింగ్ అకౌంట్ లో మనకి ఏమొస్తాయండి, సో డైరెక్ట్ ఎక్స్పెండిచర్స్. సో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో మనకి ఏమొస్తాయండి, సో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఆల్ ఇండైరెక్ట్ ఎక్స్పెండిచర్స్. సో రైట్ హ్యాండ్ సైడ్ all indirect incomes. Okay, right. So balance sheet, so this is the only statement showing left hand side liabilities, company యొక్క liabilities. So these are the assets of that organization. So balance sheet only statement showing assets and liabilities of organization. ట్రేడింగ్ అకౌంట్ లో మనకి ఏమంటాం అనుకుంటాం, సో ఇట్లా 3 అకౌంట్స్, 3 స్టేట్మెంట్ మనం ప్రిపేర్ చేయాలి. సో ట్రేడింగ్ అకౌంట్ ప్రిపేర్ చేయడం వల్ల మనం గ్రాస్ ప్రాఫిట్ ఆర్ గ్రాస్ లాస్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. సో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ప్రిపేర్ చేయడం వల్ల నెట్ ప్రాఫిట్ ఆర్ నెట్ లాస్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. సో ఇక్కడ ఈ ప్రాబ్లం లో చూడండి మనం, సో ఈ ప్రాబ్లం లో మనకు నెట్ ప్రాఫిట్ వచ్చింది. సో ఈ ప్రాబ్లం లో మనకు నెట్ ప్రాఫిట్ వచ్చింది. ప్రీవియస్ ప్రాబ్లం లో సో నెట్ లాస్ వచ్చింది. సో నెట్ ప్రాఫిట్ వస్తే షోయింగ్ ఇక్కడ పోస్ట్ చేస్తాం. సో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో డెబిట్ సైడ్. సో నెట్ లాస్ వచ్చి ఉంటే సో ట్రేడింగ్ అకౌంట్ లో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్ స్టార్ట్ చేస్తాం. ఓకే, ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్. సో ఈ 3 స్టేట్మెంట్ మనం ప్రిపేర్ చేయాలమ్మా. సో బ్యాలెన్స్ షీట్ లో దిస్ ఇస్ ద ఓన్లీ స్టేట్మెంట్ షోయింగ్ అసెట్స్ అండ్ లయబిలిటీస్ ఆఫ్ అవర్ ఆర్గనైజేషన్. సో దిస్ ఇస్ ద, సో ఇవి 2 అకౌంట్స్. ట్రేడింగ్ అకౌంట్ లో టూలు ఉంటాయి, బైలు ఉంటాయి. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ డెబిట్ అంటున్నాం, రైట్ హ్యాండ్ సైడ్ క్రెడిట్ అంటున్నాం. సో డెబిట్ సైడ్ 2 తోటి స్టార్ట్ చేస్తాం, క్రెడిట్ సైడ్ బై తోటి స్టార్ట్ చేస్తాం. సో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఆల్సో అకౌంట్. సో here also, so these are the indirect expenditures. So these are the indirect incomes. So indirect expenditures 2 తోటి స్టార్ట్ చేస్తాం, indirect income by తోటి స్టార్ట్ చేస్తాం. Okay ma'am, so thank you.